ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే గ్రహస్థితిలో ఏ విధమైనటువంటి చెప్పుకోదగ్గ మార్పు లేదు. అవే 4 గ్రహాలు గత వారంలో యోగించినటువంటి 4 గ్రహాలే ఈ వారంలో కూడా యోగిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి రాశి వారికి జన్మకుజుని యొక్క స్థితి మాత్రం కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. జ్వరం ఖడ్గవ్రణం చైవహ భార్య బంధు విరోధ కృత్ అన్నారు. ముఖ్యంగా జన్మకుజుని యొక్క స్థితి వల్ల అటు శరీర ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు ప్రభావితమవుతాయి. అలాగే ఈ వారంలో ఎరుపు రంగు వేసుకున్నటువంటి వ్యక్తులు కానీ, లేదా అసలు ఎరుపు రంగు కనబడితేనే తగువులు లేదా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఎరుపు రంగు వేసుకున్నటువంటి వస్తువులు లేదా వ్యక్తులు లేదా ఏదైనా ఎరుపు రంగుకి సంబంధించినటువంటి వాటికి చాలా దూరంగా ఉంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ వారంలో ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఆ ఒత్తిడిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు వృత్తి వ్యాపారాదుల్లో ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అలాగే ఈ ఆహార నియమాలు ఏవైతే చాలా క్రమశిక్షణతోటి పాటిస్తూ ఉన్నటువంటి వృషభ రాశి వారు ఉన్నారో, వారు ఆహార నియమాల్ని పక్కన పెట్టవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. ముఖ్యంగా శరీరాన్ని తగ్గించుకోవాలి, లేదా జిమ్ చేసుకోవాలి, డైటింగ్ చేయాలి. ఇటువంటి వారికి ఏమవుతుంది అంటే అంత పరిస్థితులు సహకరించవు. అటు కుటుంబపరమైనటువంటి విషయాలో లేదా వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో వీటిని ప్రభావితం చేస్తూ జీవన శైలిలో మార్పు వచ్చేటువంటి విధంగా ప్రోత్సహిస్తూ ఉంటాయి. అలాగే 10 మందితోటి కలిసి మాట్లాడాలి, ఎక్కడికైనా వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఏదైనా శుభ కార్యక్రమాలంటే చాలా ముందుంటారు. ఏదైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి అనేటువంటి కోరికలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. మానసికమైనటువంటి ఉల్లాసాన్ని పొందాలి అనేటువంటి ఆకాంక్ష పెరుగుతూ ఉంటుంది. ఈ వారంలో ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి. కొంతమేరకు ఒత్తిడి ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు వృషభ రాశి వారు. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికే ఈ రాశి వారు ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మిథున రాశి.